నమస్తే మీరు చూస్తున్నారు ఎన్ఎన్టీవీ. సికింద్రాబాద్ నార్త్ లాలాగూడ శాంతినగర్లో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ హరిజన గిరిజన సంఘం ఆధ్వర్యంలో సాధారణ సభ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో సభ్యులు హాజరై సంఘ కార్యకలాపాలపై నివేదికను చదివి ఆమోదించారు. అనంతరం సంఘ అభివృద్ధి, సభ్యత్వ నమోదు, విస్తరణ, సామాజిక సమస్యలపై, పోరాట విధానాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా హరిజన గిరిజన వర్గాల విద్య, ఉపాధి, గృహ వసతి, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై సంఘం చురుకుగా పనిచేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా తీగుళ్ల ఆహరణ, ఉపాధ్యక్షులుగా ఆర్ కరుణాకర్, కార్యదర్శిగా ఎర్రబాబు, సంయుక్త కార్యదర్శిగా మందా రోహన్ కుమార్, ట్రెజరర్గా ఎం యాదమ్మను ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా విజయరాజు, వి శంకర్ బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ సంఘాన్ని మరింత బలోపేతం చేసి హరిజన గిరిజన వర్గాల హక్కుల సాధనకు కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేలా కృషి చేస్తామని, సామాజిక అన్యాయాలపై ఐక్యంగా పోరాడుతామని స్పష్టం చేశారు. సభ చివరిలో సభ్యులు పరస్పరం అభినందనలు తెలియజేసి సంఘ ఐక్యతను మరింత బలపరచాలని సంకల్పం వ్యక్తం చేశారు.